Hello, I'm Dr. Rashekar Pappu from Onus Robotic Hospitals, Hyderabad. ఈరోజు మనం డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్ గురించి తెలుసుకుందాం. డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటి, వాటి కాంప్లెక్సిటీ ఏంటి, అలాగే అవి ఎప్పుడు కాంప్లెక్స్ అవుతాయి, ఎప్పుడు సింపుల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఎప్పుడు వాటిని ఆపరేట్ చేయాలి అనేది మనం ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో 1, 2, 3 లెక్చర్స్లో మనం తెలుసుకుందాం. దీంట్లో మనకి చాలా డిఫికల్ట్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, సింపుల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి విచ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ట్రీట్మెంట్ ఆల్సో. There are fractures which require absolute treatment where you need perfect reduction of the fracture and to give you good function you need to get even operated. ఒక్కోసారి మనకి ఏంటంటే కొన్ని ఫ్రాక్చర్స్లో మనము కట్టు వేసినా కూడా ఆ ఫ్రాక్చర్స్లో స్టెబిలిటీ ఉండక మనకి రిడక్షన్ పోయి మీకు తొందరగా ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. సో మనం ఎటువంటి ప్రమాణాలను తీసుకొని ఎప్పుడు ఆపరేట్ చేయాలి, ఎప్పుడు ఆపరేట్ చేయము అనేది డిసైడ్ చేయడంలో ఈ ఫస్ట్ లెక్చర్లో మనం కాంప్లెక్స్ డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్ కాకుండా మొత్తం సింపుల్, కాంప్లెక్స్ అండ్ రిమ్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయి. దిస్ ఈస్ 2 కాంప్లెక్స్ ఫ్రాక్చర్, అంటే 3 గ్రూప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి మనకి డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్లో. ఈరోజు మనం సింపుల్ ఫ్రాక్చర్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వాట్ ఆర్ ద క్రైటీరియా, ఏం క్రైటీరియా ప్రకారం మనము వాటిని ఆపరేట్ చేయాలో లేదో తెలుసుకుందాం మనం. సో అసలు ఫస్ట్ దాన్ని డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్ అని ఎందుకు అన్నారు? ఫోర్ ఆర్మ్లో మనకి అల్నా రేడియస్ అని 2 బోన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఉన్న దాన్ని ప్రాక్సిమల్ రేడియస్ అంటారు, ఈ పార్ట్లో ఉన్నదాన్ని. ఇది మిడిల్ రేడియస్ అంటారు, దీన్ని డిజిటల్ అంటారు అనమాట. అంటే ప్రతి బాడీలో ఉండే బోన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు మనం ఎప్పుడైనా సరే. అది ఎందుకు అంటే ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే, ఎవరికైనా సరే, ఇప్పుడు నేను ఈ అమెరికాలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్కి నా పేషెంట్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలి అన్నప్పుడు నేను వాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే దానికి ఒక కోడింగ్ వర్డ్ ఉంటుంది అనమాట. అలాగే ప్రాక్సిమల్, డిజిటల్, మిడిల్ అని. అట్లా మేము ఆ కోడింగ్ ప్రకారం నేను వాళ్ళ డయాగ్నోస్ చెప్పగానే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. దట్ ఈస్ వై వీ నీడ్ టు క్లాసిఫై దీస్ ఫ్రాక్చర్స్ ఇంటూ ప్రాక్సిమల్, మిడిల్ అండ్ డిజిటల్ అని చేస్తారనమాట. సో ఈ కింద ఉండే ఈ ప్లేస్లో అయ్యే బోన్ ఫ్రాక్చర్స్నే డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్ అని అంటారు మనం. సో ఈ డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్లో పక్కన అల్నా కూడా ఉంటుంది. సో ఈ అల్నా ఫ్రాక్చర్స్ కూడా ఒకసారి ఈ డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్తో పాటు మనకి అవ్వచ్చు. అలాంటప్పుడు అవి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి అనమాట. దే విల్ లీడ్ టు డిజిటల్ రేడియో అల్నార్ జాయింట్ డిస్రప్షను, డిజిటల్ రేడియో అల్నార్ జాయింట్ ఇన్స్టెబిలిటీ కూడా వచ్చి మీకు ఒక్కోసారి మీకు అంత రిడక్షన్ బాగా వచ్చినా కూడా రిస్ట్ పెయిన్ రావచ్చు, లేదు అంటే మీ రిస్ట్ స్టేబుల్ ఉండకపోవచ్చు, మీ గ్రిప్ స్ట్రెంత్ తగ్గిపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. అది ఎందుకు అంటే వీ డిడ్ నాట్ డూ ప్రాపర్ రిడక్షన్, వీ డిడ్ నాట్ అసెస్ ప్రాపర్లీ. సో ఇప్పుడు డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్ గురించి తెలుసుకునే ముందు అసలు డిజిటల్ రేడియస్లో మొత్తం 3 పిల్లర్స్ ఉంటాయి అనమాట మనకి, అనటామికల్ పిల్లర్స్. ఒకటి ఏంటంటే రేడియల్ కాలం అంటాం అనమాట, ఈ కాలంని. సో డిజిటల్ రేడియస్ని మనం ఇప్పుడు 3 కాలమ్స్ కింద డివైడ్ చేస్తారు. రేడియల్ కాలం, అల్నార్ కాలం లాగా, ఇట్లా ఇంటర్మీడియట్ కాలం, అల్నార్ కాలం అని చెప్పి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అంటే ఆల్ దీస్ 3 ప్రొవైడ్ స్టెబిలిటీ ఇన్ ద డిజిటల్ రేడియస్. సో దీంట్లో ఎక్కడ ఫ్రాక్చర్ అయినా కూడా మనకి ఈ కాలం అన్స్టేబుల్ అవుతుంది అనమాట. వీ హ్యావ్ టు పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద పొజిషన్. సో ఇప్పుడు ఫ్రాక్చర్స్ అనేవి, డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్ అనేవి, ఇది ఆర్టికులార్ సర్ఫేస్ అయితే ఆర్టికులార్ సర్ఫేస్ నుంచి 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ మధ్యలో అవే మనకి డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్ కింద వస్తాయి అనమాట. అంటే దీస్ ఆర్ మెటాఫిజియల్ ఫ్రాక్చర్స్ మెయిన్లీ. అలాగే ఈ అల్నా కూడా ఇదే లెవెల్లో అవ్వచ్చు, లేదంటే అల్నా ఇంకా ప్రాక్సిమల్గా కూడా అవ్వచ్చు అనమాట మనకి. దీంతో పాటు అల్నార్ స్టైలాయిడ్ ఫ్రాక్చర్స్ కూడా ఉంటాయి కొంతమందిలో, అలాంగ్ విత్ ద డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్. సో డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనం ఎవరికైనా దెబ్బ తగిలింది అని వచ్చినప్పుడు ఈ ఏరియాలో మనము పెయిన్ ఉందో లేదో చూస్తాం అనమాట. డిఫార్మిటీ ఉందా లేదా, పెయిన్ ఉందా లేదా, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మూమెంట్స్ ఫ్రీగా ఉన్నాయా లేదా. కొంతమంది ఫ్రాక్చర్ అయినా కూడా మూమెంట్స్ ఉంటాయి, బట్ దే విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్ అనమాట. ఫంక్షన్ తగ్గిపోతుంది వాళ్ళలో, స్వెల్లింగ్ ఉంటుంది ఆ ఫ్రాక్చర్ అయిన ప్రదేశంలో. అలాగే డిఫార్మిటీ ఉంటుంది అనమాట, దాన్ని ఫోర్క్ డిఫార్మిటీ అంటారు అనమాట. ఫోర్క్ అంటే చెయ్యి కొంచెం వంకర అయిపోయి ఎలా ఉంటుంది అనమాట అది. సో దానివల్ల మనకి అర్థమైపోతుంది, చూడగానే మనం క్లినికల్గా అర్థం చేసుకోవచ్చు ఇది ఫ్రాక్చర్ ఉంది ఇక్కడ అని. ఈ ఫ్రాక్చర్స్ ఎప్పుడైతే అంటే యూజువల్గా ఏంటంటే ఎల్డర్లీలో ఇవి మనకి ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అని అంటాం. అవి ఫ్రెజిలిటీ అంటే బోన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండదు, వాళ్ళకి ఆస్టోపోరోసిస్ ఉంటుంది వాళ్ళందరికీ. ఈ ఆస్టోపోరోసిస్ వల్ల ఊరికినే జారి పడినా కూడా ఫ్రాక్చర్ అవుతాయి. మన జీవితంలో ఎన్నోసార్లు కింద పడి ఉంటాం కానీ ఫ్రాక్చర్ అయ్యి ఉండదు. కానీ పెద్దవాళ్ళలో, ఎల్డర్లీ పీపుల్లో ఏంటంటే జస్ట్ జారి కింద పడి, లేదంటే ఏదో పడబోతూ ఏదో గోడ పట్టుకున్నా కూడా ఒకసారి వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవుతాయి. ఎందుకు అంటే అవి ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటూ ఉన్నాడు, అదే ఆర్ ఆస్టోపోరోటిక్ ఫ్రాక్చర్స్. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ ఫ్రాక్చర్ ఇన్ ది ఎల్డర్లీ. సో అది అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ అనమాట. ఇలా కింద పడినప్పుడు మనం ఏం చేస్తాం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ చెయ్యి కింద పెడతాం కదా, ఆ టైంలో
మనకి అది ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. సో దీని క్లాసిఫికేషన్ సింపుల్ నుంచి మనకి కాంప్లికేటెడ్, ఫెర్నాండెస్ క్లాసిఫికేషన్ ఉంది, ఏవో క్లాసిఫికేషన్, దీంట్లో రకరకాల క్లాసిఫికేషన్స్. అన్నింటిలో సింపుల్ వచ్చేసి టైప్ 1 బెండింగ్ ఫ్రాక్చర్ అనమాట. టైప్ 2 షేర్, ఇది కూడా కాంప్లికేటెడ్ ఫ్రాక్చరే. ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ అనమాట. ఇది ఒక్కటే సింపుల్ రేడియస్ ఫ్రాక్చర్ అనమాట మనకి. సో ఈ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అని అంటారు, చిన్నపిల్లల్లో ఎక్కువగా అవుతాయి అనమాట. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ ఎందుకు అంటే ఈ పిల్లల్లో బోన్ చుట్టూతో పెరియాస్టమ్ అని ఒక కణజాలం ఉంటుంది అనమాట. ఆ కణజాలం పని ఏంటంటే బోన్ ఫామ్ చేయటం. సో ఆ కణజాలము బోన్ కంటే కూడా గట్టిగా ఉంటుంది పిల్లల్లో. అందుకని చెప్పేసి బోన్ విరిగినప్పుడు ఈ పెరియాస్టమ్ అనేది మనకి ఇంటాక్ట్ ఉంటుంది అనమాట. పిల్లల్లో పెరియాస్టమ్ ఇంటాక్ట్గా ఉండి వాళ్ళకి ఫ్రాక్చర్ మొత్తం కంప్లీట్ ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్ అనమాట. అది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది అన్నమాట గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అనేవి. సో ఇది ఇక్కడేమో బోన్ ఫ్రాక్చర్ అయింది, బట్ పైన ఉన్న టిష్యూ ఇంటాక్ట్. సో ఇప్పుడు మనకి డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ చూసుకుంటే దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఫ్రాక్చర్ అనమాట మనకి. ఈ ఫ్రాక్చర్ ఇదే 2 పీస్ ఫ్రాక్చర్, ఆల్మోస్ట్ 2 పీస్ ఫ్రాక్చర్. ఇక్కడ మనకి ఇంకొక ఎక్స్ట్రా పీస్ కనపడుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ 2 or 3 పీస్ ఫ్రాక్చర్ అన్నమాట. దీస్ ఆర్ సింపుల్ ఫ్రాక్చర్స్ విచ్ ఆర్ ఈజీ ఫర్ రిడక్షన్ మనకి. ఇప్పుడు మనము దీంట్లో ఏ పద్ధతుల్లో మనం చూడాలి అంటే ఇప్పుడు దీని రిడక్షన్ ఇది కరెక్ట్గా యాక్సెప్టబుల్ రిడక్షన్, ఇది యాక్సెప్టబుల్ కాదా తెలియాలి అంటే మనకు కొన్ని టర్మినాలజీ తెలియాలి. ఒకటి ఏంటంటే రేడియల్ ఇంక్లినేషన్ అంటారు అనమాట. రేడియల్ ఇంక్లినేషన్ అనేది ఏంటంటే ఈ డిస్టల్ రేడియస్ అల్నాతో ఒక లైన్ గీస్తే దీన్ని రేడియల్ ఇంక్లినేషన్ అంటారు అనమాట. సో ఈ రేడియల్ ఇంక్లినేషన్ మనకి మెయింటైన్ అవ్వాలి. అది ఇట్ ఈస్ అరౌండ్ 15 to 25 degrees మధ్యలో ఉంటుంది అనమాట. అలాగే అల్నార్ వేరియస్ అని అంటారు, అంటే రేడియల్ షార్ట్నింగ్ కూడా చూడాలి. ఈ రేడియస్ ఈ అల్నా కంటే పొడుగుందా తక్కువ ఉందా అన్నది చూడాలి. ఇది తక్కువగా ఉండకూడదు. 1 or 2 mm ఈజ్ యాక్సెప్టబుల్. బట్ ఒకవేళ అది 5 mm 10 mm షార్ట్ ఉందనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అంటే ఫ్రాక్చరు మాల్యూనైట్ అయిపోతుంది. అది మనకి ఈ బోన్ పొడుగు ఎక్కువ ఉండకూడదు దీనికంటే. సో ఈ రెండు ఏదైనా సమానంగా ఉండాలి, లేదంటే ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే 1 to 2 mm వరకే ఉండాలి మనకి. అలాగే ఈ ఓలార్ టిల్ట్ ఉంటుంది అనమాట. ఓలార్ టిల్ట్ అనేది ఏంటంటే ఈ ఆర్టికులర్ ఫేసెట్ మనకి ఈ కింద వైపుకు ఉంటుంది అనమాట. ఇట్లా కిందకు చూడాలన్నమాట. ఇది అప్పుడు మనకి రిస్ట్ సరిగ్గా ఉంటుంది అనమాట, పొజిషనింగ్ అదంతా. సో ఈ ఓలార్ టిల్ట్ సరిగా ఉందా లేదో చూసుకోవాలి. ఇది 10 to 11 degrees ఉండొచ్చు, 11 degrees ఉండొచ్చు అనమాట. ఇదేమో 1 to 2 mm ఏదైనా ఒక బోన్ షార్ట్ ఉండొచ్చు, పొడుగు ఉండొచ్చు, బట్ నాట్ మోర్ దాన్ దట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇదేమో 15 degrees వరకు యాక్సెప్ట్ చేయొచ్చు రేడియల్ ఇంక్లినేషన్. అంతకంటే తక్కువ ఉంటే కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ ఇన్ స్పెషల్ కండిషన్స్. బట్ దీస్ టూ షుడ్ బి ప్రాపర్లీ మెయింటైన్. ఇది సరిగా లేకపోతే ఏమవుతుందంటే డోర్సల్ టిల్ట్ వచ్చినప్పుడు ఆర్థరైటిస్ తొందరగా వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళలో. సో ఇప్పుడు ఈ ఫ్రాక్చర్ ఉంది, డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్, సింపుల్ ఫ్రాక్చర్, ఇది మనకి 2 పీస్ ఫ్రాక్చర్. సో దీంట్లో ఇప్పుడు మనం చూస్తే ఓలార్ టిల్ట్ ఇది చాలా ఎక్కువైపోయింది అనమాట. ఓలార్ టిల్ట్ చాలా ఎక్కువైపోయింది. యూజువల్గా ఏంటిది ఇలా తిరిగి ఉండాలి, న్యాచురల్గా అయితే ఇలా ఉండాలి అది, బట్ ఇది ఎలా ఉంది, ఇది ఇలా ఉంది. సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ మనకి టిల్ట్. దీన్ని మనము ఈ పొజిషన్లోకి తీసుకొని రావాలా, లేటరల్ పొజిషన్లో. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్రాక్చరు డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ అయింది, బట్ ఇక్కడ ఏమైంది, ఇది షార్ట్ అయింది. అల్నా బోన్ ఈజ్ లాంగర్ దాన్ దిస్ బోన్ అనమాట. సో దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇది ఒరిజినల్ పొజిషన్ ఈజ్ హియర్, బట్ మనకి ఇది ఎక్కడుంది, ఈ బోన్ ఫ్రాక్చర్ అయ్యి కిందకు వచ్చేసింది ఇలాగా. సో మనకి ఇది కూడా యాక్సెప్టబుల్ కాదనమాట ఇలా ఉండటం. ఎందుకు అంటే రిస్ట్ పెయిన్ వస్తుంది. చెయ్యి ఎప్పుడన్నా మీరు ఏమైనా ఇంట్లో వంట వండినప్పుడు గిన్నెని ఇలా లేపాలన్నప్పుడు మీరు లేపలేరు అనమాట, పెయిన్ వస్తూ ఉంటుంది. ఇలా ఏమైనా సుత్తితో కొట్టాలన్నప్పుడు మీరు కొట్టలేరు, అప్పుడు పెయిన్ వస్తుంది. ఎందుకు అంటే మీ రిస్ట్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి తగులుతూ ఉంటుంది అనమాట. దాన్ని అల్నార్ ఇంపాక్షన్ సిండ్రోమ్ అంటారు. సో ఇలా వస్తుంది అనమాట. సో ఇది కూడా ఇలా టిల్ట్ ఉంది. సో దిస్ ఫ్రాక్చర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సో మనము దీన్ని కట్టు వేసి ఇవన్నీ రిస్టోర్ చేసి ఈ పొజిషన్లో ఉంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా కట్టు వేసినప్పుడు మనం దాన్ని అంతా రిస్టోర్ చేసి దాన్ని ఒరిజినల్ పొజిషన్లో తీసుకొచ్చి కట్టు వేసి పెడతాం. ఇలాంటి సింపుల్ ఫ్రాక్చర్స్ని మనం కట్టు వేసి ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయొచ్చు. ఇలాంటి సింపుల్ ఫ్రాక్చర్స్ కూడా ఎవరికి ఆపరేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తున్నారు, దోస్ హూ నీడ్ టు వర్క్ ఆన్ కంప్యూటర్, those who cannot wait for 3 weeks 4 weeks for the fracture to heal, but they have to attend work compulsorily అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆపరేట్ చేస్తే దే విల్ హ్యావ్ రిస్ట్ టు వర్క్, కంప్యూటర్ మీద కానీ టైపింగ్ వర్క్ కానీ రైటింగ్ వర్క్ కానీ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకే ఆపరేట్ చేయొచ్చు ఇలాంటి సింపుల్ ఫ్రాక్చర్స్. మిగతా అన్ని కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ మనం కంపల్సరీగా ఆపరేట్ చేస్తాం. కానీ ఈ సింపుల్ ఫ్రాక్చర్స్ 2 పీస్ డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్స్
ఎందుకు అంటే వాటిని ఇట్లా ట్రాక్షన్ ఇచ్చి పొజిషన్లో పెట్టగానే అవి పొజిషన్లోకి వచ్చేస్తాయి, మొత్తం నార్మలైజ్ అయిపోతుంది అనమాట మనకి. సో దే డూ నాట్ నీడ్ సర్జరీ. ఇలాంటి సింపుల్ ఫ్రాక్చర్స్కి అవసరం లేదు. నెక్స్ట్ టాక్లో మనం